జర్నలిస్ట్ పవర్ టీవీకి స్వాగతం. ప్రేక్షకులకు శుభోదయం. నేను మీ రవీంద్ర పటేల్. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యాంశాలు చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ప్రజా జాగృతి పేపర్ చూద్దాం. దాంట్లో చూసినట్టయితే బీజేపీకి దళపతి ఎవరు? ఇప్పుడు హాట్ టాపిక్గా పార్టీలో జరుగుతున్న చర్చ. దళపతి అంటే స్టేటు సెంట్రల్లో దళపతులు ఎవరు? దానికి కూడా ఒక నలుగురు పోటీ పడుతున్నారు. ఆ నలుగురిలో దక్కేది ఎవరికి? మరి పార్టీని ఎవరైతే ముందుకు మనగడ తీసుకెళ్తారో వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. గతంలో ఉన్న బండికి ఇచ్చినట్టయితే బాగుంటుంది. గతంలో బండిని యువత ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. పార్టీ కూడా బాగానే ముందుకు వచ్చింది. ఎలక్షన్ టైం వల్ల మరి ఏం జరిగిందో కానీ దాన్ని తీయడము, పార్టీ మారడం వల్ల కొంచెం నష్టపోయినాం. ఒక రకంగా బండి ఉన్న ఫోర్స్ ఏదైతుందో దానివల్ల కొన్ని సీట్లు కూడా ఎక్కువ సంపాదించాం. కాబట్టి ఇప్పటికి కూడా బండికి ఇచ్చినట్టయితే బాగుంటుంది అని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఓకే, మరి కార్యకర్తల కోరిక తీరేనా? మరి ఇంట్లో లాబీలు ఎవరైతే లాబీలకు నలుగురు పోటీ పడుతున్నారో దాంట్లో మరి వాళ్ళ లాబీ ఫలించేనా అన్నది మరి వేచి చూద్దాం. దాని తర్వాత మరి పార్టీ ఎట్లుంటుంది అన్నది, మరి పార్టీ రావాలనుకున్నప్పుడు వాళ్ళందరూ పబ్లిక్ ఏదైతే ఉన్నారో అంటే ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ అభిలాష నెరవేరినట్టయితే వాళ్ళు కూడా పార్టీ కోసం కష్టపడతారు. మరి కష్టపడేప్పుడే పార్టీ మనగా ఉంటుంది. కాబట్టి మరి ఉన్నతంగా ఎవరైతే సెంట్రల్ కమిటీ ఉందో మరి వీళ్ళ కార్యకర్తల యొక్క ఆలోచన గ్రహించి అతనికి అంటగడతారా, లేదా మరి లాబింగ్లో ఏం జరుగుతుందో అన్నది మనం వేచి చూద్దాం. అదేవిధంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునే ప్రతి ఇంటికి 75,000 నుంచి 80,000 వరకు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇది స్కీమ్ ఏదైతుందో సోలార్ ప్లాన్ మనం ఇంటిపైన కరెంటు ఉత్పత్తి అన్నది ఎవరి మీద అంటే కరెంటు మీద ఆధారపడకుండా మన ఇంట్లోనే మనం సెల్లార్ పైన పెట్టుకున్నట్టయితే ఈ కరెంటు ఉత్పత్తి అయితే మన కరెంటు మనమే వాడుకుంటూ మిగులు కరెంటు మళ్ళీ అమ్ముకోవచ్చు. మీకు ఇంకా రకంగా డబ్బులు ఎర్నింగ్ వస్తాయని చెప్పేసి ఈ ప్రధానమంత్రి స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వినియోగించుకున్నట్టయితే మీ కరెంటు ఉత్పత్తి ఏదైతే ఉందో దానివల్ల మీకు ఎర్నింగ్ కూడా ఉంటుంది. దాంతోపాటు మీరు బిల్లు కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. దీనిలో సబ్సిడీ 75 నుంచి 80 దాకా వస్తుంది. కాబట్టి ఎవరైనా ఆలోచించినట్టయితే అంటే దీనిపైన అవగాహన పెంచుకోండి. కరెంటు పైన ఆధారపడకుండా సోలార్ మీద ఆధారపడ్డట్టయితే ఫ్రీగా మన కరెంటును మనం మంచిగా ఉత్పత్తి చేసుకుంటుంది. ఇంకా ఇంట్లో కూర్చున్న కూడా ఎర్నింగ్ సంపాదించుకునే ఒక అవకాశం అన్నమాట. అది కూడా సబ్సిడీ ప్రకారం ఇస్తారు. కాబట్టి ఎవరైనా కరెంట్ అంటే ఈ రకంగా చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉత్సాహంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారులను సంప్రదించినట్టయితే మీకు ఫుల్ఫిల్గా దాని గురించి డీటెయిల్స్ చెప్తారు. ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మీరు మీ ఇంటి పైన నిర్మించుకున్నట్టయితే దీనివల్ల లాభము, దాంతోపాటు కరెంటు కూడా మిగులు 2 రకాల లాభాలు. ఒకటేంటంటే అమ్మ కూడా డబ్బులు వస్తున్నాయి, దాంతోపాటు మనం ఆడుకుందాం కట్టాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఎంత ఎక్కువ వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది. కాబట్టి దీనిపైన పూర్తి అవగాహన పెంచుకొని మన కరెంటు అనేది ఏతుందో డబ్బుల్లో డబ్బులు, కరెంటు ఈ 2 రకాలు ఉంటుంది. కాబట్టి ఒకసారి వీలైతే ఆలోచించండి. ఆ రకంగా నిర్ణయం తీసుకున్నట్టయితే మీకు బాగుంటుంది. అదేవిధంగా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాటి జోలికి వెళ్ళాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇది ఏదైతుందో ఇప్పుడు హైడ్రా అన్నది అయితే అందరికీ గుండెల్లో పోలు హాట్ టాపిక్ నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మేము అన్యాక్రాంతం కానిది ఎవరైతే వాళ్ళ భూములకు మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. చెరువులు కబ్జా చేసిన ఏదైతుందో అటువంటి చెరువులో మాత్రమే మేము చూస్తాం తప్ప మిగతా ఏదో ఇల్లు కొనగొట్టే ఆలోచన మాకు లేదు. ఫుల్ డెవలప్మెంట్ల దాంట్లో ఉన్నాం మేము. ఎక్కడైతే ఇప్పుడు హైదరాబాద్లో తీసుకున్నట్టయితే ఆ బతుకమ్మ చెరువు ఆ ప్రాంతంలో చాలా చిన్న చెరువు, ఎన్నో ఎకరాలు ఉన్న చెరువు చాలా తగ్గిపోయి ఒక 5 ఎకరాలు వచ్చింది. మరి దాన్ని అందుకని అక్కడ మొత్తం తీయడం జరిగింది. ఆ చెరువును ఏంటంటే మంచి అభివృద్ధి చేయడానికి మేము ముందున్నాం. కాబట్టి మిగతా ఎవరో మళ్ళీ వచ్చేసి మేము ఏది చేస్తామని ఆందోళన అవసరం లేదు. మీ భూములు ఏడికి పోవు. ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో అక్కడనే ఆ భూములే తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వాయనాడులో 63% పోలింగ్. అది ఎక్కడైతే దేశమంతా ఆసక్తిగా ఎదురుస్తున్న కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ బుధవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది. దీనితో పాటు చెలక్కర అసెంబ్లీ నియోజకవర్గం కూడా పోలింగ్ జరిగింది. వయనాడులో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడైతే 63% పోలింగ్ అయింది. మరి దానిలో వాళ్ళ భవిష్యత్తునంతా ఓటింగ్ దాంట్లో ఉంది. అంటే ఏదైతే మిషన్ ఉంటే దానిలో ఉన్నది. మరి అలా భవిష్యత్తులో రేపు ఎప్పుడు తేలేది. ఆ తేలినప్పుడు మరి ఎవరు ఉన్నదా అన్నది మనం దాన్ని వేచి చూద్దాం. అదేవిధంగా మళ్ళీ పెరిగిన ఉల్లి ధర, ఇది ఉల్లిగడ్డతోటి ఇది ఎప్పుడున్న హాట్ టాపిక్ నడుస్తుంటుంది. ఎప్పుడైనా పెరిగింది అంటే అల్లకల్లోలం చేసే స్థితిలో ఉంటుంది. ఇప్పుడు కూడా పెరిగిపోయిన ధర. అంతకుముందు 100కి 4 కిలోలు 5 కిలోలు వచ్చిన ధర ఇప్పుడు వచ్చేప్పటికి 60, 70, 80 దాకా పోయింది. మరి దాని మీద ప్రభుత్వం వారు దృష్టి సారించి దాన్ని ఇంకా రేటు తగ్గించడము. గతంలో ఒకసారి ఏంటంటే రైతు బజార్ల
ద్వారా అమ్మడం జరిగింది. అంటే రేటు తగ్గించి రైతు బజార్లలో అమ్మడం జరిగింది. మరి ఆ రకం కన్నా అంటే ప్రజలకు ఏ విధంగా అయితే సౌకర్యంగా ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది, రేటు తగ్గించి ఎక్కడైనా మరి ఏ రకంగా అమ్మగలుగుతారు అంటే ఇవ్వాలనుకుంటారు ప్రభుత్వం వారు ఇటువంటి దాని మీద దృష్టి సారించినట్టయితే. ఇంకోటి ఇది పెరగడానికి గల కారణాలు కూడా విశ్లేషించాలి. ఇది మధ్యవర్తులు ఏదైతే దళారులు స్టాకును కొనిపెట్టుకొని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఆ సృష్టించడం వల్ల రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు 104 కిలో ఉన్నాయంటే 20 రూపాయలు పడ్డది. ఇప్పుడు అదే 80 రూపాయలు 60 రూపాయలు పడుతుంది అంటే దాన్ని బట్టి ఆలోచించండి. కృత్రిమ కొరతను సృష్టించడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ కొరత సృష్టించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం వారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా రేటు తగ్గించి మరి ఎక్కడైనా షాపులు అంటే మామూలుగా అక్కడక్కడ రైతు బారిన పెడతారా మరి ఇంకెక్కడ పెడతారా అన్న చూసుకొని మార్కెట్లో కమిటీలలో ఏర్పాటు చేస్తారా చేసి ప్రజలకు ఉల్లి విరివిగా అందేటట్టుగా తక్కువ ధరకు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా పట్టణచేరులో కాంగ్రెస్లో 3 ముక్కలాట. ఇది కాంగ్రెస్ వద్ద 4 పీక్ లెవెల్లో ఉంది. నేతల మధ్య సఖ్యత లేక ఒకరంటే ఒకరు గిట్టని వైఖరి ఉంది. ఇది ఏదైతే బీఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత మైపాల్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్కి రావడం వల్ల అక్కడున్న కాంగ్రెస్ ఎవరైతే ఓడిపోయినారో ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వీళ్ళందరూ ఈ ముక్కల ఆటల్లో సహకారం లేకపోవడం వల్ల కార్యకర్తలందరూ వాళ్ళ అంటే ఎవరికి సహకారం అందించాలా లేదా అని మమ్మల్ని కూడా పట్టించుకున్న నాయకుడు ఎవరు లేరు కదా అనే దీంట్లో వీళ్ళు లేపారు. కాబట్టి మరి అధికారంలో ఉన్న పార్టీ ఈ రకంగా అస్తవ్యస్తంగా ఉంటే మరి ఎలా ముందుకెళ్తుంది? కాబట్టి దీనిపైన మరి పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరి ఏం ఆలోచన చేసి ఏ నిర్ణయం సమయం ముగ్గురిని పిలిచి సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచిస్తాడా లేదా దాన్ని అట్లే గాలికి వదిలేస్తే మరి పార్టీ ఎడిపోతుందా అన్నది వాళ్ళ పార్టీ పెద్ద ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ ఆలోచించాలి. ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకున్నట్టయితే వాళ్ళ పార్టీకి మనుగడ ఉంటుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇదేందో 11 బోగీలు బొల్తపడ్డాయి. వేగంగా వెళ్తున్న రైలు బోగీల మధ్య ఉన్న లింకు తెగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో 3 ట్రక్కులు దెబ్బతిన్నాయి. ఘటనా స్థలం చేరుకున్న రైల్వే అధికారులు సిబ్బంది మరమ్మతు పనులు చేస్తున్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దయినాయి. కాబట్టి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణం చేసేవాళ్ళు మీరు వెళ్ళే ప్లేస్ ఏదైతుందో ఆ మధ్యలో అయినా రైలు గిట్ట రద్దయినాయా దాని ఒకసారి ఆలోచన చేసి అంటే తెలుసుకొని ప్రయాణం చేయండి. ఎందుకంటే కొన్ని రైలు రద్దయినాయి కాబట్టి చాలా రైలు రద్దయినాయి. కాబట్టి ప్రయాణం చేసేవాళ్ళు స్టేషన్కి వెళ్ళేసి అయ్యో రైలు రాలేదు అని బాధపడకంటే ముందే తెలుసుకొని మీరు ప్రయాణాన్ని ప్రత్యామ్నాయ చూసుకోవడమా లేకుంటే ఇంకేది చూద్దామా అన్నది ఒకసారి ప్రయాణికులు గమనించగలరు. అదేవిధంగా మనం ఇంకో వార్త చూసుకున్నట్టయితే కోర్టు కేసుల పరిష్కారంలో న్యాయవాదులు మరింత చేతనివ్వండి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. ఇది నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఒక కేసును మనం అంటే కోర్టుకు వచ్చిన కేసులలో ఖచ్చితంగా పరిష్కారాలు జరగాలంటే న్యాయవాదులది కూడా తోడ్పాటు అవసరం. కాబట్టి మీరందరూ ఇప్పటివరకు ఇంత తోడు అందించారో ఇదే దాని స్ఫూర్తిని మీరు ఇంకా ముందు అందించినట్టయితే అందరి సహకారంతో ఉన్న కేసులను కూడా తొందర పరిష్కారం చేసే దిశగా మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందిస్తున్నారు. ఇదే సహకారం ఇంకా అందరూ కూడా అందించినట్టయితే బాగుంటుందని చెప్పేసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది సమిష్టి కృషితోటే మనం ఎంత సాధించగలుగుతాం అని చెప్పడం జరిగింది. దాంట్లో అందరూ వాళ్ళ ఎవరు అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి కోర్టులో కంపల్సరీ అవసరమే. ఒక న్యాయమూర్తిగా ఈ రకంగా సహకారం అందించండి కలిసి చేద్దామని చెప్పడం కూడా మేడం గొప్ప మనసుకు మనం ఖచ్చితంగా హర్షించాల్సింది. ఎందుకంటే న్యాయమూర్తినే కదా నా వచ్చిందే నేను చేస్తాను మిగతా నాకు సంబంధం లేదు అనే స్థితిలో కూడా ఉంటారు చాలామంది. అలా కాకుండా వారు ప్రజల్లో మమేకమై దాంతోపాటు వాళ్ళ బార్ అసోసియేషన్ ఏదైతుందో వాళ్ళ న్యాయమూర్తులతో న్యాయవాదులు ఏదైతుందో వాళ్ళతో ఒక న్యాయమూర్తి మమేకమై వాళ్ళది కూడా అంటే ఇద్దరి సమాలోచనలు మనంతా ఆలోచన చేసి సమిష్టి కృషితోటి కేసులు పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. ప్రజలందరూ కూడా న్యాయం చేద్దామన్న ఆలోచన రావడం కూడా గొప్ప విషయం. దానికి కూడా సహకారం మేము అందరం అందిస్తామని చెప్పేసి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కూడా మాట ఇవ్వడం అంటే చెప్పడం జరిగింది. కాబట్టి హర్షించదగ్గ విషయమే. దానికంటే ముందంటే న్యాయమూర్తులు ఈ విధంగా కోరుకోవడం అన్నది కూడా గొప్ప విషయం. కాబట్టి వారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలపాల్సింది. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్. ఇదైతే కొడంగల్లో జరిగిన ఇన్సిడెంట్ ఉందో దాంట్లో ఇతను తెర వెనుక ఉండి నడిపించిన కాబట్టి అక్కడ ఉన్న ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళందరూ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇప్పుడు A1 నిందితుడిగా ఒక సురేష్ అట్లే విధంగా పి నరేందర్ రెడ్డి సంభాషణ గురించి కూడా వివరించారు. ఇప్పుడు నరేష్ ఎవరైతే ప్రధాన నిందితుడో
అతను పట్టుకోవడం వల్ల ఇతని పేరు వచ్చింది. ఇతను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. అయితే అతను వీళ్ళు పాత్రదారులు, ఈయన సూత్రధారి. దీన్ని పోషించడానికి ఈయన తెరవెనుక నడిపించడం జరిగింది. దానికి మళ్ళీ దాంట్లో ఇప్పుడు కేటీఆర్ పేరు కూడా చేర్చడం జరిగింది. ఎందుకంటే మా నాయకుడు ఉన్నాడు, మేము చూస్తాము, అన్నీ చేస్తాం, మీరు చేయండి, ఏం కాదు అని చెప్పేసి వీళ్ళ ప్రోద్బలం వల్లనే జరిగింది అని చెప్పేసి ఎవరైతే నిందితుడుండో ఆయన చెప్పడం జరిగింది. మరి చట్టపరంగా అతని పడ్డాలో రిమాండ్ చేశారు. ఇక మిగతాది చట్ట ప్రకారం ఏం జరుగుతుందో అనేది మనం వేసి చూద్దాం. అంటే ఇంకా సూత్రధారులు ఎవరైతే పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దాని తర్వాత మరి ఇంకా ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తాయో మరి చట్టం ఏ విధంగా వాళ్ళని ఎవరెవరు చూసుకుంటుందా అన్నది మనం వేసి చూద్దాం. అదేవిధంగా స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం. ఇది చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్పై ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. న్యూ డ్రీమ్ స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందింది. ఇది అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది వార్తలు. కాబట్టి ఒక స్పా సెంటర్ పైన దాడి చేయడం కాకుండా పోలీసు వాళ్ళు స్పా సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిపైన దృష్టి సాధించినట్టయితే ఇటువంటి సమస్యలు అనేది అంటే ఇటువంటిది అని ఇప్పుడు కూడా పునరావృతం కాకుండా ఉంటుంది. స్పా సెంటర్ పెట్టినప్పుడే, పర్మిషన్ ఇచ్చినప్పుడే ఏముందా అని అందరికీ తెలుసు. దాన్ని కూడా నిరంతర ప్రక్రియలో భాగంగా పర్యవేక్షణ చేసినట్టయితే ఇటువంటి సమస్యలంటే మనం అధిగమించవచ్చు. ఇక్కడ దీన్ని మహిళలందరూ ఇబ్బంది, దాంతోపాటు స్పా సెంటర్ అంటే ఎవరో మభ్యపెట్టి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి అలా మహిళలు కూడా ఉమెన్ ట్రాఫికింగ్ ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఇటువంటి వాటిపైన కఠినంగా శిక్షించే అవసరం ఎంతనే ఉంది. అంటే స్పా యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పా పెట్టడానికి దానికి తెర వెనుక ఎవరున్నారు, ఇటువంటి వాటిపైన ఇప్పుడు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళను అక్కడ వచ్చే విటుడిని పట్టుకోవడం కాకుండా స్పా సెంటర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్నట్టయితే ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి. ఉన్న స్పా సెంటర్లు అన్నీ కూడా వాటన్నిటిపైన కూడా దృష్టి సారించినట్టయితే ఇటువంటి సమస్య ఏదో దీని నుంచి మనం అధిగమించవచ్చు. అదేవిధంగా ఇంకో వార్త చూసుకుందాం. పత్తిని దళారులకు అమ్మొద్దు, ఎమ్మెల్యే హరీష్ బాబు. వాస్తవమే, పత్తిని దళారులకు అమ్మొద్దు అంటున్నాము. అవ్వ పెట్టదు, అడకతేనియదు అనే పరిస్థితిగా ఉంది. మరి మనం కొనము, దళారులకు అమ్మొద్దు అంటారు. కరెక్టే, దళారులకు అమ్మితే నష్టపోతాం అన్నది వాళ్ళకి తెలుసు. కానీ మరి ప్రభుత్వం వారు ముందు వచ్చి కొనాలి కదా. అక్కడ రైస్ మిల్లర్స్ ఏతున్నారు, రైస్ మిల్లర్ తీసుకుంటలేరు. మేము మొత్తం అయిన తర్వాత మళ్ళీ ఒక రైస్ మిల్ రాష్ట్రం చూస్తున్నాం మనం. ఒక రైస్ మిల్ కొన్న తర్వాత అంటే ఒక మిల్లు కొన్న తర్వాత స్పా మిల్లు, ఆ స్పా మిల్లు కొన్న తర్వాత మొత్తం ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకో మిల్లుకి పోతామంటున్నారు. అప్పుడు రైతు ఏంది, ఇక్కడ మొత్తం లోడ్ చేసుకున్నది ఈ మిల్లుకి పోయిన తర్వాత ఆ మిల్లు మేము కొంటలేము, అయిపోయింది మాది అంటే ఇంకో మిల్లు దగ్గరికి పోవాలి. అక్కడ కూడా కొంటారనే గ్యారెంటీ ఉందంటే అది కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం వారు ఏదైతే పత్తి రైతును ఆదుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ముందు చూపు లేకపోవడం అన్నది ఇక్కడ నష్టపోతున్నారు. కాబట్టి పత్తి రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మీరు అమ్మొద్దు అంటారు, బాగానే దళాలకు అమ్మొద్దు అంటున్నారు. మరి మీరు కొనేటట్టు కన్నా పూర్తి స్థాయిలో అక్కడ కాంటాలు ఏర్పాటు చేసి రైతులు దళాల వైపు చూడకుండా ఉండాలంటే ప్రభుత్వం వారు ముందుండి కొన్నట్టయితే ఈ పరిస్థితి రైతులకు రాదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఏదైతే చెప్తున్నారో చెప్పిన దానికన్నా ముందు ఆచరణాత్మకంగా మీరు ప్రయోగం చేయండి. దళారీ వ్యవస్థ నుంచి ఈ ఎవరైతే పత్తి రైతులు ఉందో వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. అదేవిధంగా డీకే అరుణ లగచర్ల పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత. ఇది ఏదైతుందో అక్కడ ఎంపీ కాబట్టి అక్కడ కలెక్టర్ గారు కలవడానికి నేను వెళ్తున్నాను, వెళ్ళేటప్పటికి ఇక్కడ మధ్యలో పోలీసు వాళ్ళందరూ కూడా ఆపడం జరిగింది. మరి ఆపేసేసి మీరు పోవడానికి వీల్లేదు అంటున్నారు. మరి మేడం అరుణ మేడం అంటుంది, నేను అక్కడ స్థానిక ఎంపీని కాబట్టి ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు అవసరం ఉంటే అక్కడ ఎవరైతే చేసిరో వాళ్ళని చూసుకోండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా అంటే సీఎం గారి అన్నదమ్ములు వాళ్ళు పోతే మాత్రం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. ఇక ఎంపీగా నేను పోతే మాత్రమే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా? మరి అంతే, అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఒక ఎంపీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు కాబట్టి, ప్రజెంట్ ఉన్న ఎంపీ కాబట్టి మరి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పోయి ప్రజలను ఆదుకోవాల్సిన ప్రజా సమస్యలు తెలుసుకో అవసరం ఉన్నది. మరి అటువంటిప్పుడు అది సీఎం గారి అన్ననో తమ్ముడు పోయింది కాబట్టి వాళ్ళ రేవంత్ అన్న తిరుపతి రెడ్డి వెళ్ళిండు, ఆయనకు మాత్రం బాగానే పోవడానికి అవకాశం ఉంది. మరి వీళ్ళకి పోవడానికి అవకాశం ఎందుకు లేదు? సీఎంకి అయితే పోవచ్చు, వాళ్ళ అన్న కాబట్టి పోవచ్చు, నేను పోవడానికి లేదా? అడగడంలో తప్పలేదు. మరి గతంలో కూడా ఇదే సీఎం రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే వాక్యం చేసాడు, నేను ఒక ఎంపీ కదా, నేను పోవడానికి ఎందుకు హక్కు లేదని చెప్పి హైదరాబాద్ అనుకుంటా జరిగింది. అది మీరు పోవడానికి లేదు సార్ అంటే ఎందుకు పోవడానికి ఇవ్వండి విలువ అని చెప్పేసి మామూలుగా తెలంగాణ యాసలో మాట్లాడడం జరిగింది. మరి అదే చట్టం అదే మీరు ఎట్లయితే అన్నారో మరి ఇప్పుడు వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా. దీని గురించి కూడా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి మీకైతే మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే అన్నారో మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎందుకు మాట మార్చడం జరుగుతుంటే ఎందుకు పోలీసు వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు? చట్టం అందరూ ఒకే రకం కదా.
చట్టంలో ఈ రకంగా ఎంపీ గారు పోవద్దు, వాళ్ళు పోవచ్చు అని చెప్పి ఏమైనా సపరేట్గా అయితే ఇక్కడ ఏం చేయలేదు కదా. కాబట్టి గౌరవమైన ఎంపీ గారు కాబట్టి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. వెళ్ళేటప్పుడు మీరు వాళ్ళకి ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం కూడా పోలీసు వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, కలెక్టర్ గారి దగ్గర వెళ్తున్నా, అపాయింట్మెంట్ ఉందని చెప్తారు, అక్కడ కలెక్టర్ కూడా పంపండి కదా. అలా కాకుండా మధ్యలో ఆపడం ఏమున్నది అంటే పోలీసుల అత్యుత్సాహమా, దీంట్లో కారణం ఏంది? కాబట్టి దీనిపైన కూడా విచారణ జరిపి ఇటువంటిది కూడా ఏ నాయకుడైతే వాళ్ళ ఉన్నదో వాళ్ళ పరిధిలో వాళ్ళు పర్యటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటిది ఉత్సాహం పోలీసు వాళ్ళకు కూడా తగదు. మరి చట్టం మీకు అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నప్పుడు అక్కడ మీరు ఖచ్చితంగా రక్షణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కదా. అక్కడ జరిగింది ఇన్సిడెంట్ అయితే వాస్తవమే, రక్షణ చేయాల్సిన అవసరం మీదే బాధ్యత. కాబట్టి ఇటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్యటించే రైట్స్ ఉన్నాయి. దాంతోపాటు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. కాబట్టి ఇది సమావేశం చూసుకొని అక్కడున్న పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇక్కడ కనబడుతున్నది సీఎం గారు అన్న కాబట్టి పోవచ్చింది, ఎంపీ గారు కాబట్టి పోవడానికి మీకు రైట్స్ లేవు అంటే పోవడానికి ప్రాబ్లం, అక్కడ పోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం అన్నది ప్రజలు కూడా దృష్టి సారించారు. మరి ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఒకసారి నాయకులారా, ఎవరి నాయకులు మాటలు వినేసి మీరు పనిచేయడం కాకుండా మీరు మీ పరిధిలో ఏదైతే ఉందో చట్టానికి లోపల పనిచేయండి. అదేవిధంగా ఈనాడు చూసినట్టయితే చివరి ధాన్యం గింజ వరకు కొంటాం, ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా, అన్నదాతకు ఇబ్బంది పెడితే ఎస్మా చట్టము, మిల్లర్లు వ్యాపారులకు హెచ్చరిక. ఏదైతే ఉందో రైతులకు ఇబ్బంది గురి చేసినట్టయితే ఎస్మా చట్టం ప్రయోగిస్తాము, మిల్లర్లకు వ్యాపారులకు చెప్పడం జరిగింది. ఏదైతే బరిధాన్యం ఉందో చివరి వరకు మేము కొంటాము అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది. కానీ ఆలోచనలు బాగున్నాయి ముఖ్యమంత్రి గారి, కానీ ఆచరణకు వచ్చినప్పటికీ కొంచెం క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు రైతులు. కాబట్టి ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో వాటిని కూడా పూర్తి స్థాయిలో అధిగమించినట్టయితే ముఖ్యమంత్రి గారు ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని మొత్తం పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఈ రైతుల బాధలు కూడా ఇక ముందు అంటే ఏదైతే ఇప్పుడు కొంచెం బాధపడుతున్నారు, దళాలకు అమ్మొద్దని మీరు అంటున్నారు, దళాలకే అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే కాంట్రాక్ట్లు సరిగా జరుగుతలేవు, కొనేవాళ్ళు సరిగా లేక తెచ్చిన దాన్ని ఏం చేయాలని ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అమ్మేసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఇక ముందు అంటే మరీ వచ్చే సీజన్ కన్నా ఇటువంటి ఇబ్బంది కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టయితే మీరు అన్నట్టు చివరి ధాన్యం గింజ వరకు కూడా ప్రభుత్వం వారే కొనడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే దాన్ని అంటే ముందు జాగ్రత్త చర్యలుగా పునాది వేసినట్టయితే నెక్స్ట్ ప్రతిసారి తెలుసు వాళ్ళందరికీ కూడా ఏ సంవత్సరం ఏదే జరుగుతుంటుంది, ఏ నెలకి ఏమొస్తుంది, పంట ఎప్పుడు వస్తుంది, దానికంటే ముందు ఇటువంటి ఎన్ని చర్యలు తీసుకున్నట్టయితే ఆ సీజన్ వచ్చేటప్పటికి తొందరగా ముగించవచ్చు. కాబట్టి ప్రభుత్వం వారు పక్క దృష్టి సారించి ఇప్పుడు ఏదైతే అంటున్నారో ఇది ఆచరణాత్మకంగా జరగాలంటే మాత్రం ముందు చూపు చాలా అవసరం. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ఇదేతుందో మనం ఇందాక ప్రజా జాగ్రత్తలో చూసినాం. దాని సూత్రధారులు పాత్రధారులు ఎవరైతే ఉన్నారో మొత్తం చూసిన తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మరి దాంట్లో 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఇది ఏదైతే ఉందో కాడా ప్రత్యేక అధికారికి హత్య కుట్ర, అదనపు కలెక్టర్పై హత్యాయత్నము, ముందస్తుగా రాళ్ళు కర్రలు కారం పొడి అంటే అవన్నీ అక్కడ ఉన్నాయి అంటే అందరి ఇళ్ళల్లో అయితే కారం పొడి అందరూ ఉంటుంది, కర్రలు ఉంటాయి, మరి ఇక్కడ రాళ్ళు కూడా వచ్చినాయి. కాబట్టి అంటే ముందుగా ఆలోచన ఉన్నదా అన్నది ఆ కోణంలో పోలీసు వాళ్ళు చూడడం జరిగింది. వాస్తవంగా ఉన్నది అంటున్నారు. మరి అది ఏం జరిగింది అన్నది ఇంకా నిజం నిగ్గుదేల్సిన టైం వస్తుంది. మెల్లగా అన్ని అంటే పోలీసు వాళ్ళు అక్కడ ఉన్న పరిసరాలను కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి దానికి బాధ్యులు ఎవరుతుందో ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం జరిగింది. మరి అది ఇంకా ఎవరెవరి పేర్లున్నా ఏం బయటకు వస్తే చూద్దాం. మరి ప్రజలు తిరుగుబాటే ఎవరి కుట్ర కాదు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. కొడంగల్ రాగలడానికి సీఎం అనాలోచిత నిర్ణయాలే కారణం. ఇని ఫార్మా విలేజ్ పేరిట ఆయన కుటుంబ సభ్యులకు భూసంతర్పణ, పట్నం రాజేందర్ రెడ్డిని రైతులను బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాడు. అలా ఎవరిది కూడా లేదు, పూర్తి స్థాయిలో నిరుపేదలు ఎవరుతున్నారో ఎస్సీ ఎస్టీ పేదలు రైతులు భూములు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళే ఇది చేసిరు తప్ప ఇంట్లో ఎవరి ప్రోద్బలం లేదు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. మరి ఏదైతే ఆయన మాజీ ఎమ్మెల్యే ఉందో పట్నం ఆ రెడ్డి గారిది ఆయన్నే ఉన్నాడు, ఈ ఫోన్లు మాట్లాడిండు, అక్కడ ఒక నిందితుడు ఎవరైతే పట్టుకున్నామో ఆయన ఫోన్లో సంభాషణ జరిగింది అని చెప్పేసి మరి పోలీసు వాళ్ళు అంటున్నారు. మరి ఇది ఇంకా పూర్తిస్థాయిలో విచారణ జరిగినట్టయితే ఇంకా ఎవరి పేర్లు వస్తే చూద్దాం ఏం జరుగుతుందా. మరి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు కోర్టుకు మొత్తం సాక్ష్యాలుగా అవసరం కాబట్టి ఆ సాక్ష్యాలని మరి పోలీసు వాళ్ళు సేకరించేసి ఈ కేసు లాస్ట్ వరకు సాగేనా లేక మధ్యలో ఆగేనా అన్నది మనం వేసి చూద్దాం. అదేవిధంగా బుల్డోజర్ కూల్చివేతలు తగవు,
ఇది సంబంధికులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ 15 రోజులు సమయం ఇవ్వాలి. కార్యనిర్వాహక అధికారి న్యాయమూర్తి కాలేరు, వారికి ఇల్లు కూల్చే అధికారం లేదు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు మా ఆదేశాలు వర్తించవు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇది ఏదైతే గౌరవ న్యాయస్థానం ఉందో ప్రభుత్వ భూముల్లో కబ్జా చేసి కట్టుకున్న వాళ్ళకు మాత్రమే అంటే ఇల్లు కూల్చేసి అది ఇది చేయొచ్చు, కానీ మిగతా దగ్గర ఏదో అని చెప్పేసి దేనికో అంటగట్టేసి మీరు ఇట్లా కొలవటం అనేది భావ్యం కాదు. రెండోది, మీకు కార్యనిర్వాహక అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనకు అధికారం లేదు. ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే ఎవరైతే అధికారులు ఉన్నారో మీకు హక్కులు ఎంతైతే బాధ్యతలు ఉన్నాయో బాధ్యతతో పాటు మీ హక్కులు ఏమైతున్నాయో అవి పూర్తి స్థాయిలో విరగండి, తెలుసుకున్న తర్వాతనే మీకు క్షేత్రస్థాయిలో చేస్తే బాగుంటుంది తప్ప నేను అధికారిని కదా నేను ఏమైనా చేయొచ్చు అనే దీంట్లో మాత్రం ఇప్పుడు కోర్టు అదే మందలు ఇచ్చినట్టే. కాబట్టి ఇప్పటికైనా ఈ నిరుపేదల ఇల్లు కొట్టినప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. మీ వాస్తవమే ఎక్కడైతే కబ్జా గురైందో ఆ ప్లేస్లో ఖచ్చితంగా మీరు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. మిగతా దగ్గర ఏదైతే జరిగిన కొనుక్కొని అటువంటి ఇంకేమో జరగకుండా చూసుకోవాలని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే తప్పుడు ప్రకటనలు వద్దు, విజేతల అనుమతి లేకుండా ఫోటోలు వాడొద్దు, కోచింగ్ సెంటర్లకు కేంద్రం మార్గదర్శకాలు, ప్రచార తారలకు బాధ్యత వహించాలని ఇది స్పష్టీకరణ. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నాం కొన్ని కోచింగ్ రంగాల్లో పెద్దపీట వేసే విద్యార్థుల ప్రయోజనాలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వేసింది. ఈ రంగంలో విద్యా ఉద్యోగార్థులు తప్పుదోవ పట్టిస్తూ జారీ చేసే ప్రకటనల నియంత్రణను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక 50 మంది కంటే ఎక్కువ ఉన్నది ఏదైతుందో సంస్థలు ఉన్నాయో ఎక్కడైనా మన ప్రకటనలు ఇచ్చినప్పుడు వాస్తవంగా కొన్ని మన ప్రకటనలు చూస్తుంటాం. ప్రకటన చూసి మోసపోయి అంటే కొనే వాళ్ళు కొందరు ఉన్నారు. ఇప్పుడు ప్రకటన చూసి మనం మా విద్యార్థి ఈ కోచింగ్ సెంటర్లో బాగా మంది చదువుతున్నారు, మంచి పాస్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళ విద్యార్థులు ఏదో పాస్ కాగానే వాళ్ళ ఫోటో పెట్టుకొని మనం ప్రచారం చేస్తుంటాం. అక్కడ కూడా ఎవరైతే ప్రచారం చేస్తామో వాళ్ళని కూడా గట్టిస్తా అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేయాలి. ఒకటి నిజం ఉన్నదే చేయండి, అంతే తప్ప ఏదో ప్రకటనలు గుప్పించేసి అక్కడ అన్ని లోపాలు దాని మీద ఏం లేకున్నా కానీ మనం ఏదో అయింది అని చెప్పేసి పైన ఆర్భాటాలు చూపిస్తాం కదా, అటువంటి ఆర్భాటాలు ఎటువంటి దాన్ని కూడా చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా కోచింగ్ సెంటర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్సులు దానికి సంబంధించిన పట్టే సమయము దాని ఫీజులు మళ్ళీ అవసరం ఫీజులు వాపసు ఇస్తామా ఇటువంటి నియమ నిబంధనలు ఏదైతున్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు విరమించిన తర్వాతనే మీరు ఈ సెంటర్లకు వాళ్ళని తీసుకోవాలి తప్ప ముందు ఏదో చెప్పి తీసుకొని దాని తర్వాత రకరకాలుగా హింస అంటే ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక ముందు అటువంటి చేయొద్దు అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదైతే హర్షించదగ్గ విషయమే, ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు నష్టపోకుండా ఉంటారు. అదేవిధంగా పంట పొలాల్లో సౌర విద్యుత్ కేంద్రాలు రైతు సొంతంగా స్థాపించవచ్చు లేదా ఏదైనా సంఘం ఒక కంపెనీ భాగస్వామ్యంతో తీసుకోవచ్చు. మార్చిలోగా 4000 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి. పిఎం కుసుమ్ అమలుకు ఇది జరుగుతుంది. సీఎం కుసుమ్కు ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో చాలామంది రైతులు పంట పొలాలు కానీ ఏదైతే బీడు భూములు ఉన్నాయో వాళ్ళ పొలాల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని కరెంటు ఉత్పత్తితోటి ఇది నిరంతరమైన ఎర్నింగ్ అంటే అమౌంట్ వచ్చేటట్టు. కాబట్టి ఎవరైనా ఉత్సాహం ఉంటే ఒక టీమ్గా ఏర్పడి అంటే మన దగ్గర మనం అంతా లేదు కదా అనుకున్నప్పుడు ఉంటే ఎవరైనా ఉంటాయి ఒక టీమ్గా ఏర్పడి సమిష్టి ఒక సంఘంగా ఏర్పడి ఇటువంటిది పెట్టుకున్నట్టయితే ఇది నిరంతరంగా ఒక ఎర్నింగ్ అనేది ఎప్పుడు వస్తుంది. కాబట్టి ఇది కూడా మంచి ఒక ఉపాధి. కాబట్టి ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే మీరు పంట పొలాల్లో అక్కడ కూడా రైతుకైతేనేమో చిన్నగా పెట్టుకుంటే ఆ మోటార్కు కరెంట్ అవసరం లేదు, ఇదే కరెంటుతో మోటార్ నడుస్తుంటుంది. అలా కాకుండా ఇంకా పెద్ద ఎత్తున పెట్టాలంటే కూడా ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా అటువంటి ఉత్సాహవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీంతో ఉంటే పని చూసుకోవచ్చు, అంటే వ్యవసాయం చూసుకోవచ్చు, దాంతోపాటు ఈ కరెంటు ఉత్పత్తి దాన్ని కూడా చూసుకోవే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మంచి అవకాశం. దీనివల్ల అంటే ఎప్పుడు ఎర్నింగ్ ఉండేది, దీనికోసం పెద్దగా ఏదో ఒక్కసారి పెట్టుబడి దాని తర్వాత పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అది కూడా ఎవరైనా మంచి నిరుద్యోగులు ఎంతమంది ఒక టీంగా ఏర్పడి మీరు చేయగలిగితే అది మీకు మంచి లైఫ్ సెటిల్ ఉంటుంది. అదేవిధంగా పొట్టు తీస్తుంది, సన్నలను ధృవీకరిస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులోకి డిజిటల్ మీటర్సు. ఇప్పుడు ఇంతకుముందు అన్నా మనం రైతు వడ్లు తెచ్చిన దానిలో తడి ఎక్కువ ఉంది, అది సన్న బియ్యం కావు అంటారు. కాబట్టి అలా కాకుండా ఈ డిజిటల్ మీటర్స్ ఏది వచ్చిన తర్వాత దానిలో ఒక 10 గింజలు తీసి అలా వేసినట్టయితే అది దాని సైజుని అన్నది చూస్తుంటుంది. దాంతోపాటు తడి ఎంత ఉన్నది చూస్తుంది, అసలు సన్న బియ్యమా కాదన్నది కూడా చూస్తున్నది. మనం అంటున్నాం సన్న బియ్యం అని చెప్పి దొడ్డు బియ్యం కూడా కొనేసి కలిపి మిక్సీ చేస్తున్నారు. కాబట్టి ఆ మిక్సింగ్ కాకుండా ఉండాలంటే చూసుకుంటున్నారు. గింజ పొడవు 6 మిల్లీమీటర్లు ఉండాలంటే తక్కువ ఉండాలా, వెడల్పు 2 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉండాలి. ఇది
సైజ్ అయితే అది సన్న బియ్యం కిందకి లెక్క వస్తుంది. దానికంటే ఏది ఎక్కువ ఉన్నా అది దొడ్డు బియ్యం కిందకి వస్తుంది. కాబట్టి రైతులు ఆలోచించుకోండి, పంట వేసినప్పుడు సన్న బియ్యమా దొడ్డు బియ్యమా అనేది రైతు అంటే ఎక్కడైతే అమ్మడానికి వెళ్తున్నారో అక్కడ అటువంటిది చూసుకున్న దానికి సన్న బియ్యం అమ్మండి. సన్న బియ్యం అయితే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంకో 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇస్తా అంటున్నది. కాబట్టి రైతులు ఇది గమనించి ఏదైతే ఉన్నదో వాస్తవమా అంటే సన్నయా దొడ్డయా అని ఒకటి ఇచ్చేటప్పుడు కూడా మీరు అంటారు సన్న బియ్యం కొట్టలేరు అంటారు కదా, ఆ బియ్యం అంటే వడ్లు కొనడానికి ప్రభుత్వం వారు కూడా ఇది ఈజీ కనబడడానికి మన ముందే కనబడుతుంది. కొన్ని దగ్గర మోసాలు జరుగుతున్నాయి, తడి ఎక్కువ ఉంది అది ఎక్కువ ఉంది అని చెప్పేసి కొన్నిసార్లు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మోసపోకుండా పారదర్శకంగా ఉండడానికి డిజిటల్ మీటర్ వచ్చింది. కాబట్టి రైతులు గమనించండి. అదేవిధంగా గుత్తేదారుతో ఇంజనీర్ల కుమ్మక్కు, పని పూర్తి కాకుండానే అయినట్టు ధృవీకరణ పత్రాలు జారీ, పథకం ప్రకారం ఇలా చేశారు, నిర్వహణలో తీవ్ర లోపాలు, మేడిగడ్డపై ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. ఇదేందో ఈ మేడిగడ్డ ఇప్పట్లో ఉడిచేయట్లేదు, ప్రతిసారి జరుగుతూనే ఉంటే ఇవి దాన్ని మొత్తం పూర్తి స్థాయిలో చేస్తూ అంటున్నారు. ఆ బ్యారేజ్ నిర్మాణ లోపాలు ఏవైతున్నాయో దానికోసం జరిగిన లోపాలు ఏమున్నాయని ఇంజనీర్లు మొత్తం ఇది చూసుకొని ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ మొత్తం తీసింది. దాని మీద మరి బాధ్యులు ఎవరు అంటే ఎవరైతే ఉందో గుత్తేదారు ఇంజనీర్లు ఇద్దరు కుమ్మక్కయ్యారు. కాబట్టి అయింది కాలేదు, కాంది అయింది అని చెప్పేసి వాళ్ళ లాభాల కోసమే ఇది జరిగింది. అంటే ఇక్కడెక్కడో లోపాయికారు ఒప్పందం జరిగినాయి. దీంట్లో మరి ఏమేమి జరిగింది అన్నది విజిలెన్స్ కమిషన్ చూసుకున్నది. దాని మీద ఇప్పుడు ఏదైతే ఫైల్ చేసిండ్రు ప్రభుత్వానికి ఇచ్చింది. మరి ప్రభుత్వం వారు ఏ నిర్ణయం తీసుకొని దాని బాధ్యులు ఎవరిపైన ఏం చర్యలు తీసుకుంటుందో మనం చూద్దాం. అదేవిధంగా సాక్షి చూసినట్టయితే దీంట్లో కూడా సేమ్ ఇందాక మనం చూసిన 2 పేపర్లు వచ్చినట్టే సెగచర్ల ఇదేతుందో లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి జరగడం ఘటనలో కీలక పరిణామాలు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి అరెస్టు, తర్వాత టార్గెట్ కేటీఆర్. ఇది అలా కేటీఆర్ పేరు కూడా చేర్చడం జరిగింది. మరి దాంట్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ముందుకు ఎట్లా వెళ్తుంది అన్నది మనం చూడాలి. ఇంతకు మనం ఈనాడు చూసినాము, ప్రజాదాగుడు చూసినాము, ఆ రెంట్లో కూడా అదే సేమ్ వార్తనే దీంట్లో కూడా వచ్చింది. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే ఇల్లు కూల్చం చెరువులు పునరుద్ధరిస్తాం. ఇది అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో షురు, స్థానికులతో పూర్తి నమ్మకం కలిగించే ప్రయత్నం, స్వయంగా రంగంలోకి కమిషనర్ రంగనాథ్, చెరువు పునరుద్ధరణతో లాభాలపై స్థానికులకు అవగాహన, ఇకపై ఇదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయం. వాస్తవమే, గతం నుంచి కూడా మనం కూడా చెప్తున్నాం ఏమని అంటే ఎక్కడైతే మీరు కూల్చడానికి వెళ్ళిండ్రో చెరువు కబ్జా అయిన ప్రాంతం ఏదైతుందో వాళ్ళకు పూర్తి అవగాహన కల్పించి ఇది జరిగింది, ఇది నష్టపోయింది మీరే, దానికి అధికారులు ఇంటారు కూడా ఎక్కడ కూడా అధికారుల మీద చర్యలు తీసుకుని ఎక్కడ కనబడతలేదు. మనకి ఇన్ని రోజులు చూస్తున్నాం, ఎప్పటికి కూడా అధికారులు ఎవరు బాధ్యతను కూడా చేయలేదు. ఎంతసేపు నష్టపోయిన ఎవరైతున్నారో వాళ్ళు పోయింది అంతే తప్ప మనం అదే చెప్తున్నాం. ఫస్ట్ నుంచి అక్కడ అవగాహన కల్పించినట్టయితే ఈ ప్రజల్లో ఇంత రెవల్యూషన్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కులగొడుతురు అనే దీనిలో కాకుండా తప్పు జరిగింది వాస్తవమే అని చెప్పినట్టయితే బాగుంటుంది. దాన్ని ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికైనా స్పందించినందుకు మనం అధికారులకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడున్న సమస్యలు ఏవైతుందో వాళ్ళకి వివరించి దాని నుంచి నివారణ ఏం చేస్తున్నాము అని చెప్తున్నాం. ఇప్పుడు ఏంది చెరువు కబ్జాకు అయింది కాబట్టి అక్కడ ఆ చెరువు కబ్జా ప్రాంతంలో మాత్రమే తొలగిస్తాం. ఆ చెరువును మంచి పునరుద్ధరించి ఇది ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించి ఇదంతా ప్రజల కోసమే మంచిది అని చెప్పేసి అంటే మన మంచి కోసం వాతావరణం బాగుంటుంది కాబట్టి అని చెప్పడం జరుగుతుంది. దాన్ని ప్రజలు కూడా సహకరిస్తారు. కాబట్టి ఈ రకంగానే ప్రభుత్వం ఏదో సమస్య ఉన్నా క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడున్న వాళ్ళకందరూ కూడా మనం అవగాహన కల్పించినట్టయితే ఇది ఏ కార్యక్రమమైనా మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇంకో వార్త కూడా చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ మేడిగడ్డలో భారీ కుట్ర. ఇది ఇంతకుముందే మనం చదివినాం. ఇంజనీర్లు నిర్మాణ సంస్థ కుమ్మక్కై ఖజానాకు భారీ నష్టం కలిగించారు. మరి అధికారుల తీరుతో నిర్మాణ సంస్థకు అనుచిత లబ్ధి, పనులు పరిశీలించకుండానే వర్క్ కంప్లీట్ సర్టిఫికేట్ ఇచ్చారు. కాపర్ డ్యామ్ తొలగించకుండా నిర్మాణ సంస్థ తప్పిదం చేసింది. దానితో పాటు నిర్వహణ లోపాలతో బరాజ్కు ముప్పు కలిగింది. అధికారులు సంస్థపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని సూచన. ఇది నివేదిక విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చిందో వాస్తవమే. ఆ నివేదికలు క్షేత్రస్థాయిలో వాళ్ళు పర్యటించి తీసుకురు కాబట్టి మరి దీనిపైన ప్రభుత్వము న్యాయస్థానము ఏ చర్య తీసుకుంటుంది అన్నది మనం వేచి చూద్దాం. ఇదే విధంగా ఈరోజు బాలల దినోత్సవం, బాలలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుడు అందరికీ పిల్లలందరికీ కూడా మంచి సద్బుద్ధిని ప్రసాదించి ఇప్పుడు ఏదైతుందో పిల్లలు మంచి చదువులో రాణించి భవిష్యత్తులో మంచి స్థిరంగా అయ్యే విధంగా భగవంతుడి అనుగ్రహం ఉండాలని చెప్పేసి పిల్లలందరూ కూడా మంచిగా కష్టపడి చదవండి. ఏదైతే బయట చూస్తున్నాం మనం అలా కాకుండా మీరు మంచిగా కష్టపడి లక్ష్యాన్ని విధించుకోండి, లక్ష్యాన్ని పెట్టుకోండి, ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రయత్నం చేయండి. చేసినట్టయితే ఖచ్చితంగా మీరు గోల్ సాధించగలుగుతారు. కాబట్టి ప్రయత్నం
చేస్తే ఏదైనా సాధించలేదంటూ ఏదీ లేదు. కాబట్టి ప్రయత్నం గట్టిగా చేయండి. మధ్య మధ్యలో ఆటంకాలు వచ్చినా ఆ ఆటంకాలను అధిగమించాలంటే మీ ఆత్మవిశ్వాసం ఉండాలి. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మీరు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడే సమస్య వచ్చినప్పుడు డీలా పడిపోతే ఎక్కడికి ముందుకు వెళ్ళలేం. కాబట్టి పిల్లలందరూ ఆత్మవిశ్వాసంతో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ను ఆదర్శంగా తీసుకొని, ఇంకా ఎవరైనా మీ జీవితాల్లో ఆదర్శంగా ఉంటారు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు అది చూసినట్టు చదువుకుంటే బాగుపడతారు. ఈ ఫోన్లు దూరం పెట్టుకోండి. అంటే ఫోన్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే కొంచెం అనాథాల పిల్లలు అక్కడ ఉన్నారో, హాస్టల్లో ఉంటున్నారో వాళ్ళ దగ్గర ఫోన్లు లేవు. ఎవరైతే ఫోన్లు ఉన్నారో ఆ ఫోన్లు ఫస్ట్ ఫోన్ ఉన్నదా, ఫోన్ ఎందుకోసం వాడుకోండి, విజ్ఞానం కోసం వాడుకోండి. అంతే తప్ప జీవితం ఈ ఫోన్ చదువు పక్క పెట్టేసేసి ఫోన్నే తెచ్చి చూస్తున్నారు. చాలామంది ఫోన్కు ఎడిక్ట్ అయిపోయింది. ఫోన్ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అలా అని చెప్పి చాలా లాభాలు కూడా ఉన్నాయి. అయితే లాభమా నష్టమా ఎంచుకోవాల్సింది విద్యార్థులు మీరే. కాబట్టి మంచిని స్వీకరించండి, చెడును వదిలేయండి. మీ భవిష్యత్తును, బంగారు భవిష్యత్తు ముందుంది కాబట్టి ఆ భవిష్యత్తు కోసం మీరు ప్రయత్నం చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.